పెను ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి అమెరికా ఆ ఆర్థిక సంక్షోభానికి కారణమైనటువంటి అప్పుల్ని కంట్రోల్ చేయడం కోసమని వాళ్ళ దేశం పౌరుల మీదనే టారిఫ్లు వేసింది. ఇప్పుడు మనం ఇండియా నుండి పంపించే సరుకు మీద అమెరికాలో టారిఫ్ వేస్తే, అంటే ₹100కి మనం సరుకు పంపిస్తే ₹150 అమ్ముకోవాల్సి వస్తే, ఆ ₹50 అమెరికా తీసుకుంటుంటే ఎవరు కడతారు? అమెరికన్ పౌరుడే. తద్వారా ఇప్పటికే అక్కడ ధరలు పెరిగిపోయినాయి. అలాగా అక్కడ సంక్షోభం వస్తుంటే ఆ సంక్షోభ నివారణ కోసం అని చెప్పేసేసి అబ్బెబ్బే $650 బిలియన్ సంపాదించి ఆ డబ్బులు జనానికి పంచుతాం. అంటే జనం దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసి మళ్ళీ అది జనానికి పంచుతాం. అంటే ₹50 వసూలు చేసి ₹30 పంచి మేనేజ్ చేసే వ్యూహం అనుసరిస్తున్నాడు ట్రంప్. అయితే అది వర్కౌట్ కావట్లేదు. ప్రజాగ్రహం పెరుగుతోంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఎప్పుడైనా సరే దేశంలో ఇంటర్నల్ స్ట్రగుల్ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్టర్నల్ స్ట్రగుల్ వైపుకి తీసుకెళ్తే దేశభక్తి పెరిగి పెద్దదవుతుంది. తద్వారా అంశం డైవర్ట్ అవుతుంది. మొన్న మధ్యన ఇరాన్ గనక తమ దేశంలో వస్తున్నటువంటి వ్యతిరేకతలను కవర్ చేయడానికి ఇజ్రాయెల్ మీద దాడికి తెగబడినటువంటి తరహాలోనే ఇప్పుడు అమెరికా రష్యా మీద దాడి, ఇరాన్ మీద దాడి, లేకపోతే వెనుజులా మీద దాడితో ప్రారంభించింది. ఇప్పుడు రష్యా యుద్ధ నౌకల్ని స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకి దిగింది. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో పెను ఉత్పాతాలు వస్తాయి అన్నటువంటిది అమెరికా స్ట్రాంగ్గా ఉందన్నటువంటి పాయింట్ను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే అట్నుంచి వారు వస్తే ఏమవుతుందో తెలియదు. ఈలోపు మరొక విచ్చలవిడితనం రెచ్చిపోతుంది. గ్రీన్లాండ్ అదేమి వీళ్ళ అబ్బా సొత్తు ఏమీ కాదు. అది ఏదైతే డెన్మార్క్కి సంబంధించినటువంటి ల్యాండ్, అందులో ఒక 65,000 జనాభా ఉంటారు. బట్ సహజ వనరులు కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లయితే వెనిజులాని ఆక్రమించుకోవడం ద్వారా వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ని ఇంకే దేశం అమ్మడానికి వీల్లేకుండా మొత్తం మేమే తీసుకుంటాం అంటూ ఆ దేశ అధ్యక్షురాలను కూడా బెదిరిస్తున్నటువంటి బహిరంగ రౌడీయిజం చేస్తున్నది అమెరికా. ఇప్పుడు రెండవది ఆ గ్రీన్లాండ్ను మేము స్వాధీనం చేసుకుంటాం, మీరు ఇవ్వకపోతే అవసరమైతే సైనిక చర్య తీసుకుంటాం, అంటే లాక్కుంటాం మీ దగ్గర నుంచి అని చెప్తుంది. ఎందుకని అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ నుంచి అనేక సహజ వనరులు ఉన్నాయి కాబట్టి. తద్వారా వాళ్ళకి బెదిరింపులకి గురి చేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే బహిరంగ రౌడీయిజం చేస్తుంది అమెరికా.